ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, జీవితంలో నెమ్మదిగా ఎదిగేవారు చివరికి శిఖరాన్ని చేరుతారు. అలాంటి వారిలో ముందుంటారు మకర రాశి వారు అని చెప్పాలి. మిత్రులారా, మీరు మకర రాశి వారే అయితే ఈ వీడియో మీకోసం. లేదంటే మీ జీవితంలో ఉన్న మకర రాశి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. మకర రాశి అంటే శ్రమ, క్రమశిక్షణ, పట్టుదల, ఈ 3 పదాలు కలిసిన శక్తి అని చెప్పాలి. ఈరోజు మీరు వారిని సాధారణంగా చూస్తారు, కానీ రేపు వారు మీకు అందని ఎత్తులో ఉంటారు. మకర రాశి వారు మాటలు తక్కువగా మాట్లాడుతారు, కానీ వారి పనులు ప్రపంచానికి సమాధానం చెబుతాయి. మకర రాశి వారి జీవితం చిన్నప్పుడు అంత సులభంగా ఉండదు. బాధలు, ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల కంటే ఆలస్యంగా ఎదుగుతారు, కానీ ఇదే వీరి బలం. ఎందుకంటే ఈ కష్టాలే వారిని స్ట్రాంగ్గా తయారు చేస్తాయి. వీళ్ళు పడే ప్రతి కష్టం వీరి భవిష్యత్తుకు పునాది అవుతుంది. మకర రాశి వారు చాలా ఎమోషనల్ గల వ్యక్తులు అని చెప్పాలి, కానీ ఎవరికీ చూపించరు. లోపలే బాధపడతారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. ఒకసారి మీరు వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకుంటే వారు జీవితాంతం మీతో ఉంటారు. కానీ ఒకసారి మోసం చేస్తే వీరు మళ్ళీ తిరిగి చూడరు. మకర రాశి వారి సక్సెస్ రహస్యం. మకర రాశి వారు ఫాస్ట్గా రాణించరు, కానీ ఒకసారి ఎదిగితే ఎవరూ ఆపలేరు. ప్రణాళిక చేసుకొని ముందుకు వెళ్తారు. ఓపికగా పనిచేస్తారు. సమయం విలువ తెలిసిన గల వ్యక్తులు అని చెప్పాలి. వీరు పరిగెత్తరు, కానీ గమ్యాన్ని మాత్రం ఖచ్చితంగా చేరుకుంటారు. ప్రతి శక్తికి ఒక బలహీనత ఉంటుంది. మకర రాశి వారికి కూడా ఎక్కువగా ఆలోచించడం, ఒంటరిగా ఉండటం, భావాలను దాచుకోవడం వీరి బలహీనతలుగా చెప్పాలి. ఇవి కొన్నిసార్లు వీరి జీవితంలో సమస్యలను కూడా తెస్తాయి. మకర రాశి వారి జీవితంలో 3 దశలు ఉంటాయి: కష్టాల దశ, ఎదుగుదల దశ, శిఖర దశ. మీరు ఇప్పుడు ఏ దశలో ఉన్నారో మీరే ఆలోచించండి మిత్రులారా. మకర రాశి వారు బయటకు మౌనంగా కనిపిస్తారు, కానీ వీరి మనసు లోపల ఒక అగ్ని ఉంటుంది. మకర రాశి వారు ప్రేమలో ఎలా ఉంటారో తెలుసా మిత్రులారా? తొందరగా ప్రేమలో పడరు. ఒకసారి ప్రేమలో పడితే చాలా సీరియస్గా తీసుకుంటారు. నమ్మకాన్ని అత్యంత విలువగా చూస్తారు. వీరు ఐ లవ్ యూ అనడం కంటే చేసే పనులతో ప్రేమను చూపిస్తారు. వీరి ప్రేమ చాలా లోతైనది, నిజమైనది, జీవితాంతం నిలిచేది అని చెప్పాలి. కానీ ఒకసారి మోసం జరిగితే పూర్తిగా దూరం అవుతారు. తిరిగి వెనక్కి చూడరు. డబ్బు విషయంలో వీరి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? మకర రాశి వారు డబ్బును చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. ఖర్చు చేయడంలో జాగ్రత్త వహిస్తారు. సేవింగ్స్కి ప్రాధాన్యం ఇస్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళిక చేస్తారు. వీరు చాలా చిన్నగా సంపాదిస్తున్నట్టు కనిపిస్తారు, కానీ రేపు వీళ్ళు సంపాదించే స్థాయి చూసి అందరూ ఆశ్చర్యపడతారు. మకర రాశి వారు కెరీర్ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటారు. బాధ్యతాయుతంగా పనిచేస్తారు. సమయానికి విలువ ఇస్తారు. ఎవరూ చెప్పకపోయినా పని పూర్తి చేస్తారు. మకర రాశి వారి జీవితంలో కొన్ని ప్రత్యేక సంవత్సరాలు ఉంటాయి. 28 నుండి 32 మధ్య, 36 నుండి 42 మధ్య. ఈ సమయంలో భారీ మార్పులు, కెరీర్ గ్రోత్, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఇది వీరి జీవితాన్ని పూర్తిగా మార్చే కాలం అని చెప్పాలి. మకర రాశి వారు ఎందుకు మౌనంగా ఉంటారో తెలుసా? వీరు అందరినీ నమ్మరు. తమ బాధను బయట పెట్టరు. మాటల కంటే పనిని నమ్ముతారు. కానీ ఒకసారి ఓపెన్ అయితే చాలా ప్రేమిస్తారు, చాలా కేర్ చేస్తారు. మకర రాశి వారు తప్పక గుర్తుంచుకోవలసిన విషయాలు: ఎక్కువగా ఒత్తిడి తీసుకోవద్దు. భావాలను పూర్తిగా దాచుకోవద్దు. ఒంటరిగా ఉండటం తగ్గించాలి, లేదంటే ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులారా, ఇప్పుడే అసలు విషయం మొదలు కాబోతుంది. ప్రతి గొప్ప వ్యక్తి జీవితంలో కొన్ని పరీక్షలు ఉంటాయి. మకర రాశి వారికి అవి సాధారణం కాదు, భయంకరమైనవి అని చెప్పాలి. మకర రాశి వారు ఎవరినైనా నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు, కానీ ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకే వీరు ఎక్కువగా బాధపడేది శత్రువుల వల్ల కాదు, నమ్మిన వాళ్ళ వల్లే అని గమనించండి. ఇక్కడే ఎక్కువ మోసం ఎదురవుతుంది. మకర రాశి వారు ఎంత కష్టపడ్డా కొన్ని దశల్లో డబ్బు నిలవదు. ఖర్చులు పెరుగుతాయి, అప్పులు కూడా రావచ్చు.
ఇది వారికి చాలా కఠినమైన సమయం అని చెప్పాలి. ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదనిపించే దశ ఇదే అని చెప్పాలి. కానీ ఈ దశ తాత్కాలికము. ఇది వీరికి ఫైనాన్స్ మేనేజ్మెంట్ నేర్పుతుంది. మకర రాశి వారు బయటకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఒంటరితనం ఉంటుంది. తమ బాధను ఎవరితోనూ చెప్పుకోరు, మౌనంగా బాధపడతారు. చుట్టూ చాలామంది ఉన్నా వీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. మకర రాశి వారికి సక్సెస్ ఆలస్యంగా వస్తుంది. ఫ్రెండ్స్ ముందుకెళ్తారు, ఇతరులు త్వరగా సెట్ అవుతారు. వీరు మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. మిత్రులారా, ఈ పరీక్షలు మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి, మీ జీవితాన్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళడానికి అని గమనించండి. దేవుడు మీకు సాధారణ జీవితం ఇవ్వాలని కాదు, అసాధారణ స్థాయికి తీసుకువెళ్ళాలని చూస్తున్నాడు. మకర రాశి వారు తప్పక చేయవలసిన పరిహారాలు. శనివారం ప్రత్యేకం. ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చెయ్యండి. నల్ల బట్టలు ధరించడం చాలా మంచిది. 2. దీపం వెలిగించడం. సాయంత్రం శనివారం రోజు నూనె దీపం వెలిగించండి. ముఖ్యంగా శనిగ్రహానికి ప్రార్థన చేయండి. 3. కాకులకు ఆహారం పెట్టడం. శనివారం రోజు కాకులకు అన్నం పెట్టండి. 4. మంత్రం. రోజు 11 సార్లు జపించండి. ఓం శనేశ్వరాయ నమః అని. ఇది మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. 5. క్రమశిక్షణ జీవితం. సమయానికి పనిచేయండి. అబద్ధం చెప్పకండి. ఇతరులకు హాని చెయ్యకండి. ఇది మకర రాశి వారికి అత్యంత ముఖ్యమైన పరిహారం అని చెప్పాలి. మిత్రులారా, మీరు ఈ పరీక్షలను దాటితే మీ జీవితాన్ని ఎవరూ ఆపలేరు. మకర రాశి వారు ఆలస్యంగా వెలుగుతారు, కానీ వెలిగితే ప్రపంచం మొత్తం చూసేలా వెలుగుతారు. మిత్రులారా, మకర రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. మొదట కష్టం, తరువాత స్థిరత్వం, చివరికి శిఖరం. ఇది వీరి జీవన సూత్రం. వీరు త్వరగా గెలవరు, కానీ ఒకసారి గెలిస్తే ఎప్పటికీ ఓడిపోరు. మకర రాశి వారికి సంపద ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా పెరుగుతుంది, స్థిరంగా ఉంటుంది, జీవితాంతము నిలుస్తుంది. ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత వీరి లైఫ్ మారుతుంది. 35 సంవత్సరాల తర్వాత స్టెబిలిటీ వస్తుంది. 40 సంవత్సరాల తర్వాత రియల్ రిచ్ ఫీలింగ్ కలుగుతుంది. మకర రాశి వారు లేటుగా స్టార్ట్ అవుతారు, కానీ లాంగ్గా గెలుస్తారు అని చెప్పాలి. మకర రాశి వారు చివరికి గౌరవాన్ని పొందుతారు, నాయకత్వ స్థాయికి చేరుకుంటారు, ఇతరులకు ఆదర్శంగా మారుతారు. వీరు మంచి లీడర్స్, మంచి నిర్ణయాలు తీసుకునేవారు, బాధ్యత గల వ్యక్తులుగా ఉంటారు. వీరు నిశ్శబ్దంగా ఎదుగుతారు, కానీ ప్రపంచం వీరిని గమనిస్తుంది. మకర రాశి వారు కుటుంబాన్ని చాలా విలువగా చూస్తారు. బయట ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం ఇస్తారు, బాధ్యతలు తీసుకుంటారు. కానీ భావాలను వ్యక్తపరచడంలో కొంచెం వీక్ అని చెప్పాలి. వీళ్ళ ప్రేమను మాటలతో కాదు, చర్యలతో చూపిస్తారు. మిత్రులారా, మీరు మకర రాశి వారే అయితే మీకు ఉన్న శక్తి మీకే తెలియదు. మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సాధించగలరు. కేవలం ఓపిక ఉంచండి, కష్టపడండి, మీపై నమ్మకం పెట్టుకోండి. మకర రాశి వారు గుర్తుంచుకోవలసిన 5 సూత్రాలు. 1. ఆలస్యంగా వచ్చిన విజయం శాశ్వతం. 2. నమ్మకం పెట్టుకున్న వారిని జాగ్రత్తగా ఎంచుకోండి. 3. డబ్బును సేవ్ చేయడం మర్చిపోవద్దు. 4. భావాలను పూర్తిగా దాచుకోవద్దు. 5. శనివారం పరిహారాలు తప్పక చేయండి. మకర రాశి వారికి చివరిగా నా మాట. మకర రాశి వారికి ఓడిపోవడం తెలియదు, వీరికి ఆలస్యంగా గెలవడం మాత్రమే తెలుసు. ఈరోజు మీరు బాధలో ఉన్నా రేపు మీరు గర్వంగా నిలబడతారు. గుర్తుంచుకోండి, మీ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.